వచ్చిన వారందరికీ కూడా దేవుని పేరిట ప్రభు పేరిట వందనాలు. గతించిన మాసమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచిన దేవునికి ఒక్కసారి హల్లెలూయా చెప్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప దేవుడండి మన దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే చెప్పమంటారా? మనం ఏమాత్రం కూడా ఆయన కొరకు ఒక్క పని కూడా న్యాయంగా చేయకపోయినా, అంటే చెప్పమా, ప్రార్థనలో కానీ వాక్యములో కానీ దేవుడి మందిరానికి వచ్చే విషయంలో కానీ దేనిలో దానిలో మొత్తం మీద ఎంతో కొంత సంపూర్ణత ఉండదు. కాబట్టి అయినా ఆయన ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ రోజున బాధ అనేది ప్రతి వ్యక్తిలో ఉంటుందా ఉండదా? ఉంటుంది. మనం తక్కువ మంది ఉన్నా పర్వాలేదు. ఎందుకో తెలుసా? పరలోకమునికి వెళ్ళే వారి సంఖ్య తక్కువే. ఎందుకంటే ప్రభు అంటాడు, ఏర్పరచబడిన వారు అనేకులు, కానీ చూడండి, బాధ ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుందా ఉండదా? ఉంటుందండి. కానీ ఆ బాధ కలిగినప్పుడు మనము ఓదార్పు నొందడానికి క్రైస్తవులమైతే ఎక్కడికి వెళ్తాం? వాక్యం దగ్గరికి వెళ్తాం. అంతేనా? నిజం చెప్పండి, బాధ కలిగిన తర్వాత వాక్యం దగ్గరికి, అంటే దేవుడి దగ్గరికి మోకరించి నేను ఏడ్చి తృప్తి పొంది ఆదరణ పొందాను అని మనం చెప్పగలమా? చెప్పగలుగుతాం. ఎందుకో తెలుసా? ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అది ఎవరైనా ఏ సంబంధమైనా పర్వాలేదు, వెళ్ళి గనక మనం బాధపడితే ఆ బాధను పూర్తిగా వారు తీయలేరు, ఓదార్చలేరు, నెమ్మదిపరచలేరు. సరిలే చూద్దాంలే, అలా జరిగిందా, పోన్లే బాధపడుకులే అని అంటారు. అవునా? అంటే మన బాధకి పూర్తిగా స్థిమితము ఎక్కడ దొరకదు, కానీ ఎంతో కొంత దొరుకుతుంది. అయితే మనుషులుగా బాధపడితే మనుషుల దగ్గరికి వెళ్తాం. ఓకే, ఈ భూప్రపంచంలో బాధపడని వ్యక్తి లేడు. మనుషుల ద్వారా బాధపడతాడు, వ్యాధుల ద్వారా బాధపడతాడు, పరిస్థితుల ద్వారా బాధపడతాడు, ప్రకృతి ద్వారా బాధపడతాడు, నమ్మిన వారి ద్వారా బాధపడతాడు. అర్థమైందా? ఆ వ్యక్తి ఏమేమైతే విషయంలో నమ్మకం 75% నమ్మకం పెట్టుకుంటాడో వాటన్నిటి విషయంలో బాధపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? బాధపడే ముందు జరిగే ప్రక్రియ ఏంటి చెప్పనా? మోసం. అర్థమైందా? బాధపడే ఆ ముందర జరిగేది తెలుసా? మోసం. ఆ మోసం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ వ్యక్తి హృదయములో బాధ ఉంటుంది తెలుసా? అందుకే సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు ఒక మాట అంటాడు, ఒకని చేత అన్యాయము నొందిన వాడిని, అంటే అర్థం అవ్వలేదా? ఒకని చేత అన్యాయము నొందిన వాడిని వశపరుచుకొనుట కంటే అని బైబిల్ చెప్పింది. మన భాష చెప్తున్నాను, వాడిని శాంతపరచుట కంటే, మంచి మాటలు చెప్పని ఓదార్చడం కంటే, మంచి మాటలు చెప్పి పర్వాలేదులేరా రేపు పండు రోజు మనకు ఉంది కదా అని చెప్పి వాడిని సంతోషపరచుట కంటే, సొలొమోను అంటాడు, ఓ పట్టణాన్ని స్వాధీనపరచుకోవచ్చు అంటండి. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? ఒకని చేత అన్యాయం నుండి బాధపడే వ్యక్తిని శాంతపరచుట కంటే పట్టణం అంటే ఒక హైదరాబాద్ని జయించుకొచ్చు అంట. అంటే బాధ అంత పెద్దది, మనుష్యులలో ఉన్న బాధ అంత తీవ్రమైనది. అయితే మనుష్యులందరూ బాధపడతారు, బాధకు కలిగిన ఉపశమనం చూసుకుంటారు, కానీ దేవుడు బాధపడుతున్నాడు. గుర్తుంచుకోండి. ఎవరు? దేవుడు. ఇప్పుడు దేవుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు బాధను ఎవరు తీరుస్తారు? నేను చెప్పాను కదా, నేను బాధపడితే నాకు మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే కాస్త ధైర్యపరుస్తారు, లేదంటే చదువు మొత్తం మీద ఏదో ఒకలాగా సహాయం అందుతుంది. ఓకే, దేవుడు బాధపడుతున్నాడంటే అండి, దేవుడు దుఃఖపడుతున్నాడు. ఇప్పుడు దేవుడు బాధను ఎవరు తీరుస్తారు? దేవుడికి కలిగిన దుఃఖాన్ని ఎవరు శాంతపరుస్తారు? చెప్పగలరా? చూడండి, దేవుడు ఎవరెవరి విషయమైతే బాధపడుతున్నాడో వారు వారి ప్రవర్తన మార్చుకుని దేవునికి సరెండర్ అయిపోతే ఇందు నిమిత్తమే కదా నేను మీ కొరకు ప్రాణం పెట్టింది అని అంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథానికి రండి, 1వ అధ్యాయానికి రండి. కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం 1:14 చదవండి. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములు నాకు
హేయములు. చూడండి, అవి నాకు బాధకరములు, వాటిని సహింపక విసిగి ఉన్నాను. నా వైపు చూడండి, ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు. ఎవరైనా భూమిని ఆకాశమును తన కుడి హస్తముతో కలుగజేసినవాడు, భూమికి పునాది వేసినవాడు, మనిషిని తన స్వహస్తాలతో నిర్మించి ఆ మనుష్యుడి యొక్క నాసిక రంధ్రములో జీవమును ఓదక నరుడు జీవాత్మ ఆయను అని వాక్యము చెబుతుందే. ఆ జీవాత్మ అయిన నరుడు విషయములో జీవము గల దేవునికి బాధ, కన్నీరు, దుఃఖము. నీకులాగా నాకులాగా అని ఎవరికో దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాక ఎవరూ లేరు. ఎవరూ లేకే ఆయన మనల్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎంత బాధ తెలుసా? ఇప్పుడు నేను నువ్వు బాధపడితే ఎవరో ఒకరికి దగ్గరికి వెళ్తాం. గమనించండి, దేవుడికి బాధ కలిగింది, దేవుడు ఎక్కడికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు? ఎవరికి చెప్పుకుంటాడు? ఆయన ఒక్కడే ఉండలేకే ఆయన తన స్వరూపములో మనం చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. తెలుసా, నాతో మాట్లాడడానికి, నాతో సంభాషించడానికి, నాతో తిరగడానికి, నాతో కూర్చోవడానికి, నాతో పరలోకములో నా కుడి పార్శ్వం ఉండడానికి అంతేనా బైబిల్ చెప్పింది? నా స్వరూపమందు ఒక మనిషిని చేసుకుంటానని. యేసయ్య ఒక మనిషిని చేసుకున్నాడని. ఒక మిషనరీ అంటాడు, దేవుడు ఎలాగుంటాడు అని అడిగితే ఆయన అన్నాడు, దేవుడు నీకులాగానే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు నాకులాగానే ఉంటాడు. మీరు ఎవరైనా సరే ప్రశ్నించుకోండి, దేవుడు ఎలాగుంటాడనంటే నీకులాగానే ఉంటాడు, అంతే. ఇదే జవాబు, ఇంకంత మించింది ఏది లేదు. అర్థమైందా? అటువంటి దేవాతి దేవుడు చూడండి, మీ అమావాస్య ఉత్సవములు, నియమకాలములు నాకు హేయములు అంటే ఏంటో తెలుసా? దేవుడు నియమించిన దినములు, దేవుడు ఏర్పరిచిన ఆ పద్ధతులు, విధానాలు పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఉన్నాయి. కానీ ఆయనంటే ఎరగని వారు, దేవుడంటే తెలియని ప్రజలు పర్వాలేదులే. అర్థమైందా? ఇప్పుడు నువ్వు బాధపడ్డావమ్మా, నువ్వు బాధపడినప్పుడు నిన్ను కాని మాట ఎవరనంటే, ఎవరైనా వచ్చి నీ గురించి తెలియదు కదా, ఏం బాధపడకు అంటామన్నా? అంటాం. నీ గురించి తెలియక మాట్లాడాళ్లే, ఏం బాధపడకు అని అంటాం, అవునా? చూడండి, ఇక్కడ కూడా క్రీస్తుని ఎరిగిన తర్వాత, వాక్యము దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చెప్పినట్లుగా బ్రతకలేని వారి కొరకు దేవుడు బాధపడుతున్నాడు. అర్థమైందా? ఆయన చెప్పినట్లుగా నడవలేని వారి కొరకు బాధపడుతున్నాడు ఆయన. అవి నాకు ఎంత బాధ అంటే వాటి వల్ల నేను విసిగిపోతున్నాను, సహించలేకపోతున్నాను అంటున్నాడండి. ఎవరైనా ఏదైనా చెప్తున్నప్పుడు కాస్త వ్యసనాన్ని చూపించి నేను వినలేకపోతున్నాను అంటే మనం ఏం చేస్తాం? నా మాటలు లేదంటే నా పరిస్థితి ఈ వ్యక్తికి బోరు కొట్టినట్టుందని అనుకుంటాం. కానీ దేవునికి మనం చేసే పదే 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 ఆ పనులు ఎంత బాధకరం. రే నువ్వు అలా మాట్లాడకరంటే మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయనకి బాధ. ఒరే నువ్వు అక్కడికి వెళ్ళొద్దురా అంటే అక్కడికి వెళ్తానే ఉన్నాడు, ఆయనకి బాధ. ఒరే నువ్వు దేవుడి సన్నిధికి సమయానికి రారంటే ఆడు రాడు, ఆయనకి బాధ. ఎవరికి చెప్పుకుంటాడు దేవుడు? వెళ్ళి చెప్పండి, చెప్పండి, ఎవరికి చెప్పుకుంటారు? ఒకసారి ప్రశ్నించుకోండి. నీకైతే చెప్పుకోవడానికి నీ భర్త ఉన్నాడు, నీ భార్య ఉన్నాడు, నీ తల్లిదండ్రులు ఉన్నారు, నీ కొడుకులు ఉన్నారు, నీ కూతుళ్ళు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. దేవుడు ఏర్పరిచిన ప్రతి సంబంధం ఉంది. దేవుడికి ఎవరున్నారు? ఎవరున్నారు తెలుసా? నువ్వు నేనే దారి తప్పిపోతే చెప్పండి, నువ్వు నేనే గతి తప్పిపోతే, నువ్వు నేనని గౌరవించకపోతే, నువ్వు నేనని మందిరానికి సమయానికి రాకపోతే, ఆయన ఆరాధించకపోతే, ఆయన మాటకు లోబడపోతే, సంఘ క్రమములో పాలు పంపులు పొందుకోకపోతే, ఇది ఆయన మనసుండే స్థలమని ఆయన మనస్సులోనికి రాకపోతే ఆయనకి బాధ. ఎంత బాధ తెలుసా? ఎంత బాధ తెలుసా? నేను రాత్రి 12 అయిపోయిందండి రావటానికి. వాక్యం ఏమీ ప్రిపేర్ అవ్వలేదు. 12 అయిపోయింది. 4-3 మళ్ళీ పోస్టర్లు చేసి అది చాలా టైం పట్టేసింది. అప్పుడు నేను ఏం మాట్లాడను ప్రభువా, ఏం మాట్లాడను? నా ఎదుట ఒక్కరున్నా సరే నిన్ను చూపించాలి. ఎందుకంటే నువ్వు నాకు చెప్పిన మాట, నేను
ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేను ఉంటాను. 7-8 లక్షల మంది మధ్యన పనిచేస్తాడైనా, ఇదిగో మన మధ్యన కూడా ఉంటాడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే జనం సంఖ్య చూడడైనా, ఆయన చెప్పిన మాటకు కట్టుబడే దేవుడైనా. దేవునికి స్తోత్రం. ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఆయన దృష్టికి ఎలాగుంటారో ఆయన ఖచ్చితంగా గమనించి బాధపడుతూ చెబుతున్న మాట ఇది. అర్థమైందా? అందుకే దేవుడు అంటాడు ఒకసారి అదే అధ్యాయములో మొదటి వచనంలో అంటాడు, ఆకాశమా, చదవండి, ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవియొగ్గుము, నేను నా పిల్లలను పెంచి గొప్పవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాణి దొడ్డి తెలుసుకుందును. ఇశ్రాయేలు కంటే నా ప్రజలకు అంటే నా బిడ్డలకు తెలివి లేదు, జ్ఞానము లేదు. సొంత బిడ్డలు ఎదురు తిరిగితేనే కన్న తల్లిదండ్రులకు బాధ, దుఃఖం, వేదన. వారు వాడే మాట ఏంటో తెలుసా? నిన్ను కని పెంచితే ఈ పని చేస్తావరా అని అడుగుతారు. సరే, కని పెంచినందుకే వారు అంత బాధపడతా ఉంటుంటే నీ పుట్టికి కారణమైన వాడు, నిన్ను కలుగు చేసిన వాడు, తల్లి గర్భమందు నిన్ను ఉద్భవింపజేసిన వాడు, నువ్వు పిండమ్మగా ఉన్నప్పుడు అని చూసిన వాడు, నిన్ను పిండమ్మగా క్రమంగా ఆయన అభివృద్ధిలోనికి తీసుకొచ్చిన వాడు, అటువంటి దేవాది దేవుడు నువ్వు ఎదిగిన తర్వాత అరే నా కుమార్తె, నా కుమారుడు నన్ను మహిమపరుస్తాడు అని అంటే లోకములో ఉన్న వాటిని ప్రభు వైపు తిరపకుండా ఎప్పటికీ ఆయనకి వీపి చూపించి నీ ముఖము లోకానికి చూపిస్తున్నప్పుడు ఆయన బాధపడుతున్నాడు తెలుసా? అదే అడిగాను నేను, బాధపడుతున్నాడు అన్నాడు. ఇంతగా తెలుసా, నేను ప్రార్థన చేసేటప్పుడు నాకు బాధ కలిగింది. నాకున్న పరిస్థితులు బట్టి బాధ కలిగితే ఆయన అన్నాడో, నీకున్న బాధ కంటే నా బాధ ఏంటో చెప్తాను విని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి ప్రభు అని అడిగాను. ప్రభు అంటే ఆయన బాధపడుతున్నాడు. ఓ ఆకాశమా ఆలకించు, ఓ భూమి చెవి ఎగ్గు. ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఆకాశానికి ఎందుకు చెప్తున్నాడు తెలుసా? భూమికి. ఈయన బాధపడుతుంటే అవి వచ్చి ఆలకిస్తున్నాయి తెలుసా? ఒక చాటు ఉంటుంది, భూమి ఆయనని గణపరుస్తుంది, సూర్యచంద్ర నక్షత్రములు ఆయనను గణపరుస్తున్నాయి. ఆయన మాట చొప్పున ఇప్పటికి నేటికి క్రమముగా అవి పనిచేస్తున్నాయి తెలుసా? ఒక కక్షలో ఇంచి కనుక ఒక కక్షలోనికి కనుక నక్షత్రం వస్తే భూకంపమే. అవునా కదా? చదువుకున్నాగా మనం, అవునా? అవి కక్షలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కారణం అవి నేటికి కూడా దేవుడి మాట వింటున్నాయి. సముద్రానికి గట్టు ఉండదు తెలుసా మీకు? ఉంటుందా? పెద్ద సముద్రం, అసలు దానికి గట్టు ఉండదు, అలాగ వస్తుందా? వెనక్కి వెళ్ళిపోతాడంతే, వెనక్కి వెళ్ళిపోతుంది. సముద్రం ఆయనకి లోబడుతుంది, గాలి ఆయనకి లోబడుతుంది, దెయ్యాలు ఆయనకి లోబడుతున్నాయి, సమస్త ప్రకృతి అంతా ఆయనకు లోబడుతుంది. లోబడిన వాడు ఎవడంటే ఆయన చేతుల ద్వారా చేసుకున్న నువ్వు నేను. ఆయన అప్పుడు బాధపడుతూ దుఃఖపడుతూ అలా ఉంటున్నప్పుడు ఆకాశానికి చెప్తాడు, ఓ ఆకాశమా ఆలకించు, చెప్పు ప్రభువా అటెన్షన్. ఓ భూమి చెప్పు ప్రభా నేను ఎలక్ట్గా ఉన్నాను. ఎద్దు తన కామాందు ఎరుగును, గాడిద సొంతవాడి దొడ్డి ఎరుగును. ఎద్దు నువ్వు వెళ్ళి కాడెత్తుకోమంటే ఎత్తుకో తెలుసా? ఎత్తుకుంటుందా? ఎత్తుకోదు. నువ్వెంత కొట్టు, ఎద్దు తల వంచి కాడిని ఎత్తుకోదు. ఎందుకంటే తన యజమానుడు స్వరము తెలుసు. ఆయన వచ్చి అలాగ చప్పుడు చేస్తే తల వంచి కాడిని ఎత్తుకుని అది ప్రయాణం మొదలు పెడుతుంది. గాడిదని ఎక్కడైనా విడిచిపెట్టేస్తే కనుక అది ఎవడింటికి పడతాడు, ఇంటికి వెళ్ళదు. గాడిద ఎక్కడికి వచ్చేదే? తన యజమానుడు తన కట్టిన స్థలానికి వచ్చి అక్కడే పడుకుంటుంది. అవి వాటి మాట అంటే వాటి యజమానుల మాట వింటున్నారు, కానీ నా పిల్లలైన మీరు నా మాట వింటాలేదని దేవుడు ఏడుస్తూ ఉన్నాడు తెలుసా? అయ్య బాబు దేవుడు ఏడుస్తాడంటే నేను చెప్పాను కదా, దేవుడు ఎలాగుంటాడంటే నీకులాగా ఉంటాడు. నువ్వు ఏడుస్తున్నావా? దేవుడు ఏడుస్తాడు. నువ్వు నవ్వుతున్నావా? ఆయన నవ్వుతాడు. నువ్వు దుఃఖపడుతున్నావా? ఆయన దుఃఖపడతాడు. కానీ మనము ఆయన దుఃఖానికి కారణం కాకూడదు. ఏంటో తెలుసా? ఆయన ఏదో మాట్లాడదాం అనుకుంటాడు ప్రతి ఉదయాన్న, మనం లేవం. అర్థమైందా? ఆయన ఏదో చెప్పాలనుకుని ప్రతి ఉదయాన్నే లేచి పెందల కాడే వస్తాడంట. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, ఓ ఇర్మియా నేను ఉదయకాలమని లేచి ప్రవక్తల కంటే ముందుగా నేను మీ దగ్గరికి వస్తే ఈ ప్రజలు ఎటువంటి వాళ్ళో తెలుసా? దుర్మార్గులు. వారు విని గ్రహించలేనంతగా హృదయం క్రొవ్వుపోయింది.
అని ఆయన బాధపడుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? వారి హృదయం వినడానికి కూడా క్రొవ్విపోయిందంటే ఆయనతో ఉదయాన్నే లేచి, అయ్యా నా పరిస్థితి ఎలాగున్నా పర్లేదు, కానీ నిన్ను బాధ పెట్టను అని మనం లేచి ఆయన ముఖ దర్శనం చేయగలుగుతున్నామా? మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న ఇరుకులు, ఇబ్బందులు మనుషుల వల్ల కలిగినాయి. అవి దేవుడు ఒక రోజున చూడండి ఇదిగో ఇక్కడ తీసి అక్కడ పెడతాం కదా వస్తువు, తేలికైంది. మనకి ఇప్పుడు మోయలేని బరువు పెట్టమంటే పెట్టలేరు, అవునా? ఇప్పుడు నీ స్థాయికి తగినంత బరువు ఇది తీసి అక్కడ పెట్టమంటే అబ్బో నేను పెట్టలేను అంటావు, అంతేనా? అదే తేలికగా ఉన్నది పెట్టమంటే అలా పెడతాం. మనకున్న బాధలు, కష్టాలు కూడా దేవుడు ఇలా తీసి అలా ఇట్టేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి దేవాతి దేవుడు ఆయన బాధపడుతున్న విధానమును కనుక మనం గమనించగలిగితే ఏంటి, ఆయన బాధ చిన్నదేం కాదు. అది ఎందుకో తెలుసా? ఆయన దుఃఖము ఏమాత్రం కూడా వాదార్చలేంది. ఎందుకో తెలుసా? ఆయన ఎవరితో మాట్లాడి, ఎవరితో స్నేహం చేసి, ఎవరితో నడవాలి, ఎవరితో ఉండాలి, ఎవరిని పరలోకమును తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాడో ఆ మనిషి పదే మాటికి త్రోవ తప్పుకుపోతున్నప్పుడు ప్రభు అంటాడు, ఇటువంటి వారి కొరకే నేను దినమెల్లా చేతులు చాపుతున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరలోకముని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సశరీరుడిగా 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరములు నిక్కర్సైన బోధ చేసి ఏమంటే శిష్యులను దృఢపరిచి అనేకులను బలపరిచి నేను వెళతాను పరలోకం, నీకు స్థలములు సిద్ధపరుస్తానని చెప్పి వాగ్దానము చేసి మళ్ళీ తిరిగి వస్తానని దేవుడి కొరకు కనిపెట్టుకుని ప్రజలు తక్కువైపోయారు. ఆయన బాధపడుతున్నాడు. ఇటువంటి ప్రజల కొరకు నేను భూలోకానికి వెళ్ళాలా అని అనుకుంటే ఆయన చెప్పండి, అనుకుంటే ఆయన ఆగిపోతే మరి సిద్ధపాటు కలిగిన సంఘ పరిస్థితి ఏంటి? మరి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయములో పెండ్లి కుమార్తెయు ఆత్మయు రమ్మని చెప్పుచున్నారు. అయ్యా నువ్వు వచ్చే అని ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్పండి, పరిశుద్ధ ఆత్ముడు సిద్ధపాటు కలిగిన పెండ్లి కుమార్తె. కానీ మన దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? కంగారు పడుకోండి. వినివారు కూడా రమ్మని చెప్పవలను. చూడండి, మనం ఎంత బాధ పెట్టినా సరే, సమయానికి రాకపోయినా, సమయానికి ఏది ఆయనకి చెందవలసింది మనం ఇవ్వకపోయినా, ఆయన కొరకు నీతిగా యథార్థంగా బ్రతకపోయినా అని చూపించే ప్రేమ ఏంటి తెలుసా? వాళ్ళకు కూడా రానివయ్యా, వాళ్ళ నా పిల్లలు, వాళ్ళు నా స్వహస్తాలతో చేసుకున్నాను. అప్పుడు నేను అంటాను, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుడిని, ఏళ్ళలో నిన్ను చాలా బాధ పెట్టారు కదా, ఏళ్ళ కొరకు అంటే ఏళ్ళ కొరకు ఎందుకు అని అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నా పిల్లలు వాళ్ళు ఎవరో నా పిల్లలు, నేను పెంచి పెద్దవారిని చేశాను. అంటే నేను పెంచి పెద్దవారిని చేశాను, గొప్పవారిని చేశాను. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు నా పిల్లలు కాబట్టి కాస్త ఓపిక పట్టు, వాళ్ళు కూడా రా అంటే నేను వచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనుషులుగా మనం ఎక్కడికి వెళ్ళినా మన బాధకు ఉపశమనం కాస్తో కోస్తో పొందొచ్చండి. కానీ దేవుడు ఆయన బాధపడుతున్న బాధ తీర్చగలిగేది ఎవరంటే నువ్వు నేనే. ఎలాగా? ఆయన మాట వినిన తోడనే, ఆయన మాట విని సరి చేసుకున్న వెంటనే ఆయన ఎంత సంతోషపడతాడో తెలుసా? ఇందు నిమిత్తమే కదా నా సంతోషంగా సిలువలో నా ప్రాణమును పెట్టానంటాడు ఆయన. ఆయన సిలువలో తల వాల్చాడు దేనికో తెలుసా? నీ తల నా తల పైకెత్తడానికి. దేవునికి స్తోత్రం. మన సిగ్గుతో కప్పబడ్డాం తెలుసా? అవమానముతో నింపబడ్డాం తెలుసా? నిందలతో, నిట్టూర్పులతో, పాపముతో పడి చచ్చి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు నా యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువలో ప్రాణమును పెట్టి తల వాల్చాడు. ఎందుకో తెలుసా? నీ తల నా తల పైకెత్తడానికి. దేవునికి స్తోత్రం. పైకెత్తిన మన తలనే మనం ఏం చేస్తున్నాం చెప్పనా? పై చూపులు చూడకుండా నేల చూపులు చూస్తున్నాం. ఒరే నీ తల పైకెత్తాను ఎందుకురా? నా తల వాల్చుకున్నాను ఎందుకు? నీ తల పైకెత్తాను ఎందుకు? ఇప్పుడు చూడు, మనం ఎప్పుడైనా బాధపడుతున్నప్పుడు ఎవరిని వచ్చి బాధపడకు అని మన గడ్డం పెట్టుకుని తల పైకి లేపి బాధపడకు, ఇయ్యా ఒక్కరోజు కదా అని మనం పడుతున్న బాధను బట్టి 2 ఓదార్పు మాటలు కలిపి మన తల పైకెత్తి కన్నీళ్ళు తుడుస్తారు. అలాగా దేవాతి దేవుడు సిగ్గుపడిపోయిన మనల్ని, ఏమాత్రం కూడా మంచి లేని మనల్ని మన తల పైకెత్తడానికి ఆయన తల వాల్చాడు. అదేనా బాధ ఉందా? మనకి ఉందా? నేటి సార్వత్రిక సంఘానికి ఏదైనా బాధ ఉందా? మన బాధనే చెప్పుకుంటాం, మన బాధనే వ్యక్తపరుచుకుంటాం, మన బాధనే పంచుకుంటాం, మన బాధను అనేకులకు పెద్దగా చెప్పుకుంటాము. కానీ దేవుడు బాధపడుతున్న విషయం తెలుసా?
నేను అంటాను, ఈ సర్వ భూమి మీద మనుషుడు పడే బాధ ఒక పక్క అయితే యేసయ్య పడే బాధ మరొక పక్క. తెలుసా? ఎందుకో తెలుసా? మనల్ని ఎవడైనా బాధ పెడితే వాడు కీడు చేస్తాం. ఇంకో విషయం చెప్పనా, కీడు చేస్తామో లేదో పక్కన పెట్టి కానీ మంచి మటుకు చెయ్యం. అంతేనా? ఎవరైనా మనం బాధ పెట్టారనుకో తిరిగి వాళ్ళని ఏమనం. ఎందుకంటే వాక్యం చెబుతుంది కదా, శత్రువుని ప్రేమించమని. తిరిగి వాళ్ళు మనం ఏమనము కానీ వాళ్ళతో మాట్లాడతాం మానేస్తాం. వారికి కీడు చెయ్యము, మంచి చెయ్యం. అర్థమైందా? ఇది క్రైస్తవుడు తన ఉనికిని కాపాడుకోవడానికి జరిగే ప్రక్రియ. ఇది కూడా మోసమే. సరే, ఈ విషయం పక్కన పెడితే దేవుడి దగ్గరికి రండి. ఎంత బాధ పెట్టినా, ఎంత ఆయనని క్షోభకు గురి చేసినా, ఎన్ని విధాలుగా ఆయన మోసం చేసినా యేసయ్య అంటే చెప్పు అని మన దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నేను సమీపాన ఉన్నవాడిని. ఇంకో మాట చెప్పను, ఏమంటాడో, నువ్వు అడిగితే వినలేనంత చెవిటోని కాదు నేను. దేవునికి స్తోత్రం. నువ్వు సహాయం కోరితే నా చెయ్యి అందించలేనంత కొరచేమి కాదు. మరి ఎంత ప్రేమ ఇది చెప్పండి, ఎంత ప్రేమ. ఏంటి, నిన్ను మోసం చేసినా నా చెయ్యి ఇస్తాను, నీకు అన్యాయం చేసినా నేను నీతో మాట్లాడతాను. అంటే ఏంటి తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుడు కలిగి ఉన్న మనము ఏంటి, మనకు బాధ కలిగితే చేస్తాం మంచి. ఆడెవడైనా మనకు మంచి చేస్తే చేస్తాం, ఆడ మనకి కీడు చేస్తే మంచి చేయము, ఆ వ్యక్తిని పలకరించాం, మన దారి మనం వెళ్ళిపోతాం. ఇటువంటి వారి కొరకు కూడా దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకంటే తన స్వరూపమందు చేసిన దేవుడు తన వ్యక్తిత్వంలో చేయడా? చెప్పండి. ఆయన స్వరూపంలో చేసిన దేవుడు, దేవుడి వ్యక్తిత్వం మనకు ఉండదా? ఆయన లక్షణాలు మనకు ఉండవా? ఆయన ఏమైతే అనుకుంటాడో అవి మనలో ఉండవా? ఎదవదే భూ సంబంధంగా పుట్టిన పిల్లోడే ఆ నాన్న పోలికలు, వాళ్ళ అమ్మ పోలికలు, వాళ్ళ నాన్న మాట, వాళ్ళ నాన్న తరం, వాళ్ళ నాన్న నడక అంటారంట్రా. అరే, భూ సంబంధమైన పుట్టుకలోనే పోలికలు ఉంటే నువ్వు పరలోక సంబంధమని దేవుడు నా స్వరూపమందు నేను నిర్మించుకున్నానంటే ఆయన గుణగణ లక్షణాలు మనలో ఉండవా? ఉంటాయి. కానీ అవి మనం కనపరిచే విషయములో లోటు ఉండటం వల్ల దేవాతి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ ఏడుపుకి కారణం నువ్వు నేనే. ఆ కన్నీరు తొడవలసిన బాధ్యత నీది నాదే. ఆయన దుఃఖమునకు సంతోషంగా మార్చగలిగింది నువ్వు నేనే. ఎలాగంటే, ఏమో నీ జీవితం ఏ లోపాలు ఉన్నాయో, నా జీవితం ఏ లోపాలు ఉన్నాయో నాకు తెలీదు. నా విషయాలు మీకు తెలీదు, మీ విషయాలు నాకు తెలీదు. కానీ మనందరి విషయాలు తెలిసిన వాడు ఒకడున్నాడు, రహస్యములు ఎరిగిన వాడు. దేవునికి స్తోత్రం. కళ్ళు మూసుకుని అయ్యా నువ్వు ఏడుస్తున్నావంట అని ఒక్కసారి మీరు అనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆత్మీయ నేత్రాలతో అప్పుడు అంటాడు, నీలో అది ఉంది, నీలో పొరపాటు ఉంది, నీలో ఆ బలహీనత ఉంది, అందుకే ఏడుస్తున్నాను అని అంటాడు. మరి ఏంటి ప్రభువా, ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన వైపు తిరుగుతామో, యేసుకేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏమంటే చెప్పనా, దుష్టుడు తన దుష్టత్వమును విడిచిపెట్టి నా వైపుకు మరలుకుంటే వాడు నిశ్చయముగా మరణము నొందడు. ఏంటంట, పాపము చేసేవాడు పాపాన్ని వదిలేసి ఆయన వైపు తిరిగితే, పాపము చేస్తున్నప్పుడు ఆయన ఎంతైతే దుఃఖ పెట్టాడో, బాధ పెట్టాడో, ఒకేసారి ఆయన వైపు తిరగానే ఈ దుఃఖమంతా పోతుందంట. దేవుడికి స్తోత్రం. చూసారు ఎంత గొప్ప దేవుడు. తిరిగితే చాలండి ఆయన వైపుకి. ఆయన వైపు తిరిగి నువ్వే అని అంటే చాలు. మనల్ని బాధ పెట్టేవాడు బాధ పెట్టి 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 మన దగ్గరికి వచ్చి సారీ చెప్పడానికో అంటామో, వీడేదో కపటంగా ఆలోచిస్తున్నాడు, వీడేదో ఇప్పుడు వరకు బాధ పెట్టాడు, ఇప్పుడు ఏదో చెప్తాడు, నమ్మం మనం. కానీ మన దేవుడు అలా కాదు. దుష్టుడు తన దుష్టత్వమును మాని విడిచిపెట్టి నా వైపుకి తిరిగితే వాడు అవశ్యకంగా బ్రతుకును అని ఉంటుంది. అంటే ఆయన వైపు తిరిగి అయ్యా అంటే చాలు, ఆయన కనికరము పడే దేవుడు. దేవుడికి స్తోత్రం. కనికరము పడే దేవుడు అండి. కాపరి లేని గొర్రెలను చూసి నా యేసు ప్రభుల వారు కనికరము పడి ఎక్కువగా వారికి బోధించాడు. స్తోత్రం. ఆయన కనికర పడేవాడు, ఆయన కోపపడేవాడు కాదు. ఒకవేళ కోపపడితే ఆయన కోపము నిమిషమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా. ఎవరు ఆయుష్కాలం? మన ఆయుష్కాలం. ఆయన కాదు. ఆయన కాలము లేనివాడైనా, ఆయన అంతము లేనివాడైనా. అర్థమైందా? మన ఆయుష్కాలం అంతా ఆయన దయ ఉంటుంది. దయ లేనిదే మనం బ్రతకలం. దయ అంటే ఏంటో తెలుసా? మనకు కొన్ని పదాలు పలుకుతాం తప్ప అర్థాలు తెలియవు. దయ అంటే ఏంటో తెలుసా? ఏంటి, మనం ఏదైనా సరే
తెలియక మనుషులు కదా కావాలని కాదు, ఏదైనా పొరపాటు చేస్తే ఆయన దయ్యం చేత తెలుసా, ఎవడని వెళ్ళి మీగో మీ ఓడి కదా అలా చేశాడంటే ఇంకొక అడుగు చూడు తర్వాత అంటాడు, మొదటి అడుగులో దేవుడికి హేయమైంది మనం చేసాం, ఇప్పుడు అపవాది వెళ్ళి చూడు నీ కుమారుడు పడిపోడంటే రెండో అడుగులో ప్రభువా క్షమించు, ఇప్పుడు చూడరా నేను దయ చూపాను కాబట్టి మళ్ళా తన తప్పు తాను తెలుసుకున్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన బాధపడుతూ ఆయన దుఃఖపడుతూ చెబుతున్న విషయాల్లో ఒకవేళ మనలో ఏదైనా ఉంటే మనం సరి చేసుకోవచ్చు. చూడండి కీర్తనల గ్రంథం 4:2, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు. చూడండి, దేవుడు బాధపడేది ఏ విషయంలో తెలుసా, మనల్ని అంటున్నాడు నరులారా, లేదా నా పిల్లలారా, లేదా రాజుగా పెట్టుకోండి మన పేరు, అక్కడ తప్పేమీ లేదు, నేను ఎట్టుకుంటాను నా పేరు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, రాజు ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మార్చేస్తావు, ఎంతకాలం వ్యర్థమైనదని ప్రేమిస్తావురా, ఎంతకాలం అబద్ధమైన దాన్ని వెతుకుతావురా అని అంటున్నాడు దేవుడు. నరులంటే ఎవరు? మనమే కదా, మన పేరు ఎట్టుకోవచ్చు అక్కడ. అర్థమైందా? ఇప్పుడు ఆయన బాధపడేది, దుఃఖపడేది, ఏడ్చేది, ఆయన వేదన చెందేది ఏంటో తెలుసా, ఆయనకు ఒక గౌరవం ఉంది. ఎవరో తెలుసా, ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఎవరికైనా చెప్పాలి మీ దేవుడు ఎవరు అంటే, మా దేవుడు పరిశుద్ధుడు. మరి నువ్వు పరిశుద్ధంగా బ్రతకవేరా, దేవుడిని అగౌరవపరుస్తున్నాం మనం. మన దేవుడు అత్యున్నత సింహాసనంలో ఆసీనుడిగా ఉన్నవాడు పరిశుద్ధుడు. ఇంకెంతకాలం నేను సహించను, ఎంతకాలం ఏడవను. ఇప్పుడు మనకి ఏదైనా బాధ కలిగిందనుకో, అమ్మ ఊరుకో అని నేను ఎవరైనా వాదారిస్తాడు, ఇంకెంతకాలం ఊరుకోను, ఇంకెంతకాలం ఏడవని చెప్పు అంటామనమా? ఇంకెంతకాలం, ఇంకా ఎంతకాలం నేను ఊరుకోను, ఎంతకాలం ఏడవనని మాట మనం వాడమా? దేవుడు అంటున్నాడు ఇంకెంతకాలం, ఎంతకాలం నా బాధ, నా గౌరవాన్ని అగౌరవంగా మార్చేస్తున్నావు. నువ్వు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతావు, వెళ్ళకూడని చోటకి వెళ్తావు, చెయ్యకూడని చేస్తావు, చెయ్యవలసిని చెయ్యవు, ఎంతకాలం అని దేవుడు బాధపడుతున్నాడే. ఒకవేళ బాధను కనుక మనం తెలుసుకుంటే, ఒకవేళ ఆ బాధను కనుక మనం ఒకవేళ మన జీవితానికి అన్వయించుకుంటే, అయ్యో నా దేవుడు ఇంత బాధపడుతున్నాడా, నా దేవుడికి ఒక గౌరవం ఉంది, నా దేవుడికి ఒక విధానం ఉంది, ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన అబద్ధమాడు, ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడు అని ఆయన గౌరవం ఒకటి ఉంది, ఆయనకు ఒక నేమ్ ఒకటి ఉంది. ఆయనకి అర్థమైందా? ఆయనకు ఒక టైటిల్ ఒకటి ఉంది, ఏంటో తెలుసా, నేను పరిశుద్ధుడిని. ఏంటంట, నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకండి అని అన్నాడు. ఆయన బ్రతకలేని వారిని చూసి దేవుడు ఏడుస్తున్నాడు. బ్రతకలేని వారిని ఏ విషయంలో వాక్యము కానిది ఏదైనా పర్వాలేదు. అర్థమైందా? గౌరవం అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు ప్రభు అడుగుతున్నాడు, నా గౌరవమును అగౌరవంగా మార్చేస్తున్నారు అని అన్నాడు. అవునా? ఇప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను, చూడండి, దేవుడి సన్నిధికి రావటం అనేది గౌరవం. ఓకే, అది మందిరమైనా, నువ్వు ప్రార్థించే సమయమైనా, నీ ఇంటికాడ ఏదైనా సరే, దేవుడు సన్నిధికి రావటం అనేది గౌరవం. గౌరవం అంటే ఎలాగా, సమయానికి రావటం గౌరవం. అంతేనా? అంతే. మనం అగౌరవపరుస్తున్నామండి. ఏ విషయంలో అయితే చెప్పినా, చూడకూడని వాటిని ఎప్పుడైతే మనం చూస్తామో, మన దేవుడు పాపాన్ని చూసేవాడా? హబక్కు గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, దుష్టాత్మమును చూడలేనంత నిష్కళంకమైన కనులు గలవాడైన. దేవునికి స్తోత్రం. అంతే కదా? అంతేనా? ఇప్పుడు ఆయనకి నేను గౌరవిస్తున్నాను అని నువ్వంటే, ఆయన చూడలేనివి మనం చూస్తున్నాం. ఇప్పుడు గౌరవించినట్ట చూస్తే కనుక మానేయండి. అంటే ఏంటో తెలుసా, ఆయన ఏదైతే చెయ్యడో అది మనం చేస్తున్నామంటే ఆయనని అగౌరవపరుస్తున్నాం మనం. అర్థమైందా? మన పిల్లలు చెప్పిన పని చేయనప్పుడు మనం వెళ్ళి, ఇదేంట్రా నేనంటే గౌరవం లేదురా, మనం వాడే మాటలే కదా, నేనంటే అసలు గౌరవం ఉందా, ఇది చెయ్యొద్దు అని అన్నాను, అన్నది నువ్వు చేస్తున్నావంటే నాకు ఏం విలువిచ్చావరా, నాకేం గౌరవించావరా అని మనం అంటామే. ఈ భూ సంబంధం మన తండ్రులు అడుగుతారే, తండ్రుల్లోనే లోపాలు ఉంటాయి కదా,
ఈ భూ సంబంధాల మనుషుల్లో లోపాలు ఉంటాయి కదా. మరి ఏ లోపం లేనివాడు ఈ రోజున మనల్ని అడుగుతున్నాడు, నన్ను ఎందుకు అగౌరవపరుస్తున్నావు? సమాధానం ఉందా మన దగ్గర? చెప్పండి, సమాధానం ఉందా? ఒకవేళ ఒక తండ్రి మనల్ని అడిగినప్పుడు ముందు నువ్వు మార్చుకొని మనం అడగలం, ఎందుకంటే లోపం ఉంటుంది వెతికితే. కానీ లోపము లేనివాడు, పాపము లేనివాడు, అన్యాయము లేనివాడు, అక్రమము లేనివాడు, ఆయన ఎదుట నిలవాడు నువ్వు నాకు అన్యాయం చేసావు ఎవడు అడగటానికి కూడా సరిపోడు. ఎందుకంటే ఆయన అన్యాయం చేయుట అసంభవం. దేవునికి స్తోత్రం. అటువంటి వాడు అడుగుతున్నాడు, నన్ను ఎందుకు అగౌరవపరుస్తున్నారు? సరే, అగౌరవపరిస్తే అగౌరవపరిచావు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ అయినా, ఎంతకాలం చెప్పు? ఏ ప్రభు అని అడిగితే ఓర్చుకుంటాను. ఏ ప్రభు అంటే నువ్వు నా బిడ్డవి. అవునా? ఇప్పుడు మన పిల్లలు తప్పుదారి వెళ్ళానుకో, ఒరే మార్చుకోరా అమ్మ, మార్చుకో. ఎప్పుడు మార్చుకుంటా చెప్పంటే, ఈ పాపాన్ని వదలపోతున్నాను డాడీ, ఓ 10 రోజుల్లో మార్చుకుంటానంటే 10 రోజులనా? సహిస్తాడు లేదా తండ్రి? సహిస్తాడు. అవునా కదా? ఓ 10 రోజులే కదా, అవునా? ఒక 6 రోజులు మానేస్తానంటుంది కదా, మెల్లమెల్లగా మానే అని అంటాం. అలాగా దేవుడు ఏమంటున్నాడు చెప్పనా? ఎంతకాలం? ఎప్పుడు విడిచిపెట్టేస్తావు? ఎంతకాలం అగౌరవపరుస్తావు అని అంటే ఈ ప్రశ్న మీరే జవాబు చెప్పండి. మనమే చెప్పాలి ఈ ప్రశ్నకి జవాబు. ఎందుకంటే ప్రశ్న వేశాడు దేవుడు, ప్రశ్న వేశాడు ఈ రోజున. ఎంతకాలం నా గౌరవాన్ని అగౌరవపరుస్తావో చెప్పరా అని అడిగాడు నన్ను. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? సమాధానం చెప్పు. ఏం చెప్పాలి? కళ్ళు మూసుకుని ఆత్మీయ నేత్రములు తెరవబడి ఏ విషయాలైతే నేను ఆయన గౌరవపరిచానో అవన్నీ సరి చేసుకోవాలి. అప్పుడు ఆయన బాధ పోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథంలోకి రండి, 14. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడును, ఇదే యెహోవా వాక్కు. చాలు, నా వైపు చూడండి. ప్రభు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి. తిరిగి రండి అని పిలుస్తున్న మాట ఎవరి గురించి అంటే చెప్పనా? ఆయన యొద్ద నుంచి ఎలుపునుల గురించి. అంటే మందిరములో నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి కాదు, ఆత్మ సంబంధం విషయంలో ఒక్కసారి వెలిగించబడి ఆయన జీవవాక్యమును రుచి చూచిన తరువాత అట్టివాడు తప్పిపోయిన వాడిని నూతన పరచుట అసాధ్యమని పౌలు అన్నాడు. అటువంటి వారిని నా యేసుక్రీస్తు ప్రభులు వారు అంటాడు, భ్రష్టులైన పిల్లలారా, భ్రష్టత్వములోనికి వెళ్ళిపోయిన వారులారా, నా వైపుకి తిరగండి. నేను ఎవరిని తెలుసా? ఎవరు? నేను మీ యజమానుడిని. దేవునికి స్తోత్రం. మీ తండ్రిని. అబ్బా, ఎంత మాట అండి ఇది. ఒకవేళ నేను అంటాను, ఇశ్రాయేలు ప్రజలు ఎవరో నువ్వు అని అడుగుంటారు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నేను మీ యజమానుడిని. ఎలాగా? దాసత్వములో ఉన్నప్పుడు 430 సంవత్సరాలు మీరు ఏడుస్తూ, మీరు కష్టపడిన దానికి తగిన ఫలము మీకు దొరకక ఏంటి, పస్తులుండి కొర తిని ఏంటి 430 సంవత్సరాల తర్వాత మేము తట్టుకోలేము అని మీరు ఏడ్చిన ఏడుపుకు ఆకాశమందు విన్న యజమాని నేనేరా అని అడుగుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నా వైపుకి ఎప్పుడైతే తిరుగుతారో అప్పుడు నేను మీ కొరకు ఒక ప్రవక్తను పంపాలని నేను సిద్ధముగా ఉన్నానని. ఎప్పుడైతే 430 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏడుస్తారు, వారు మర్ర ఆకాశమును అంటిందో అప్పుడు మాట్లాడాడండి దేవుడు. ఎవరితో? ఎవరితో? మర్చిపోయారు. ఎవరితో మాట్లాడాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏడిస్తే ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఎవరిని పంపాడు? మరే భయపడతారా? మిద్యాను అరణ్యములో ఉన్న మోషేతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పడు తెలుసా? ఇలా ఏడుస్తారు, ఇలా నా వైపుకి తిరుగుతారు కాబట్టి మోషేని అక్కడ సిద్ధపరిచాడు. ఇప్పుడు సకాల విద్యల ప్రావీణ్యత కలిగినోడు ఎవరో? మోషే. ఐగుప్తు దేశములో ఏంటి సకల విద్యలు ప్రావీణ్యత కలిగిన మోషే మిద్యాను అరణ్యములో ఇత్రో అని తన మామ మంద ఎందుకు కాస్తున్నాడో తెలుసా? దేవుడు ప్రజలు నడపాలంటే విద్య పనిచేయదు, తగ్గింపు స్వభావం కలగాలి. గొర్రెలైనా పశువులైనా సరే చెప్పిన చోటకి వెళ్ళవు, అనుకున్న చోటకి వెళ్తాయి. అవునా? మేకలు వెళ్తున్నప్పుడు, గొర్రెలు వెళ్తున్నప్పుడు పక్కోడు పొద మీద చిక్కుడు పోతే తినేస్తే ఆ యజమానుడు వచ్చి గొర్రెను కొట్టడు, గొర్రెలు కాపరి అని ఒక బూతు మాట మాట్లాడతాడు. కానీ కాపరి ఎప్పుడని చూసారు? గొర్రెలు కాపరి మౌనంగా వెళ్ళిపోతాడు. అయ్యా వచ్చేసినాను ఆడిని అడ్డం తిరుగుతాడా? తిరగడో. గొర్రెల కాపరికి అంత తగ్గింపు స్వభావం ఉంటుంది. ఎందుకంటే అన్ని గొర్రెల్లో ఏదో ఒక చెట్టునో
వారి మొక్కను తినేస్తుంది. కానీ కాపరి ఇప్పుడు మౌనంగా అలాగిలిపోతాడు. అంటే గొర్రెలను పదే పదే మలచడానికి, తోలటానికి కాపరికి దేనత్వం కావాలి. అది నేర్పడానికి, ఒరే మోషే సకల విద్య ప్రావీణ్యతలు పనిచేయు, నువ్వు సకల విద్యలు అభ్యసించో, ఐగుప్తుని చంపేసి స్కూలుగా పెట్టేస్తావు. నాకు ఎలా పని అవ్వదు. నాకు పదే పదే ఒక విషయం చేసేవాడు కావాలి. పశువు కానీ గొర్రె కానీ అక్కడికి వెళ్ళొద్దు అని అంటే అది పదే పదే వెళ్తుంది. ఆ 10 సార్లు కాదు 100 సార్లు దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కట్టాలి. అది ఎంత తగ్గింపో, అర్థమైందా? అటువంటి శిక్షణ ఇచ్చి తీసుకుని వెళ్ళాడు, విడిపించుకొచ్చాడు. చూడండి, విడిపించుకొచ్చిన తర్వాత కొంత దూరం నడిచారు. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు, మన పితరులు. నడిచి తర్వాత ఏం చేశారు తెలుసా? వారికి కాస్త వెసులుబాటు. ఆ బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత ఆకాశం నుండి మన్నా వచ్చేస్తుంది. అయితే 3 అడుగుల ఎత్తులో పూరేళ్ళు వచ్చేస్తున్నాయి. మనం ఏది అడిగితే అది, మనం శోధించామా బండ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. మనం ఏది అడిగితే అది వచ్చేస్తుంది. మన ఒంటి మీద బట్టలు చినగలేదు, మాయలేదు, చెప్పులేమో తెగలేదు. పగల చూస్తేనేమో మేఘస్తంభం, రాత్రి చూస్తేనేమో అగ్నిస్తంభం. అబ్బా ఎంత బాగుందిరా అని అనుకుని ఆ మేఘం కింద నడిచేవాళ్ళు ఏంటి చెప్పండి, దేవుని విడిచేశారు. అంటే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి దేవునికి వెన్నుముక్క చూపిస్తారు. అదే ఏంటి, వెనకాల వీపు చూపిస్తున్నారు. ఎలాగా? వ్యభిచారం తట్టు, విగ్రహారాధన తట్టు, ఏంటి రకరకాల పరిస్థితుల తట్టు, అధికారం కొరకు అన్ని విధాలుగా తిరిగిపోతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, భ్రష్టత్వము కలిగిన జనాంగమా, పిల్లలారా తిరిగి నా వైపు తిరగండి. నేను ఎవరిని తెలుసా? ఐగుప్తు నుంచి విడిపించిన యజమానుడిని. ఇప్పుడు మనల్ని అడుగుతాడు, నా వైపుకి తిరుగు. నేను ఎవరినో తెలుసా? ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు విడిపించిన వాడిని, శాపములో ఉన్నప్పుడు విడిపించిన వాడిని, నువ్వు ఏడుస్తూ చీకటి గదిలో ఉన్నప్పుడు నిన్ను రక్షించి వెలుగు సంబంధిగా చేసిన వాడిని. ఇప్పుడు నువ్వు మళ్ళీ తప్పిపోతున్నావు, నా వైపుకి తిరుగు అని దేవుడు ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు. తిరగాల వద్దా? తిరిగితే ఏం జరుగుతుంది చెప్పాలి. తిరిగితే ఏం జరుగుతుంది? ఇప్పుడు అటువైపు తిరిగి ఏడుస్తున్నావు అనుకో, నా వైపుకి తిరుగు అని ఒకవేళ తండ్రి పిల్లోని అడిగాడు అనుకో, ఏమండి ఎప్పుడైతే మన వైపుకి తిరుగుతాడో, ఇప్పుడు మనం ఏ విషయం అయితే ఏడుస్తామో ఆ ఏడుపు కారణమైన వ్యక్తి మన వైపుకి తిరిగి ఇంక నీ మాట వింటానంటే అప్పుడు ఇంక మనం ఏడుస్తామా? ఏడం. పిల్లల మాట వింటలేదని ఏడుస్తున్నాం. పిల్లలు మన దగ్గరికి వచ్చి నానా ఈ మాట వింటానంటే అని ఏడుతాడా? ఏడవడు. అలాగా గనక యజమానుడైన దేవుని వైపు తిరిగితే ఆయన బాధ తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆయన బాధ పోతానికి కారణం మనమే. చూడండి, ఆయన బాధ కలగడానికి మనమే కారణం, ఆయన బాధ పోవాలన్నా మనమే కారణం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 24 పెద్దలు వచ్చినా, వేవేల దేవదూతలు వచ్చినా, అయ్యా మేము మానక ఆరాధిస్తున్నాం కదా, నిన్ను చూడటానికి కూడా ధైర్యం చాలక మా ముఖములు కప్పుకుంటున్నాం కదా, నువ్వు ఏది ఆజ్ఞాపిస్తే అది క్రమంగా చేస్తున్నాము కదా, ఏంటి పడదోయబడిన పతనమైన దూతలతో మేము ఏకీపించలేదు కదా, అయినా మీ వల్ల కాదు. నాకు ఏదైనా బాధ కలిగినా, ఏదైనా సంతోషం కలిగినా నా పిల్లలు నా స్వరూపమందు, నా వ్యక్తిత్వములో, నా గుణగణ లక్షణాలు, నా స్వహస్తాలతో చేసుకున్నవాడు ఉన్నాడే, ఆడు రాజుగాడు, లేదా కిరణం, లేకపోతే పూజ, ఇలాగా పేర్లు చెబుతాడు. వాడు నా వైపుకి తిరిగితే ఆనందం, నువ్వు కాదు అని అంటాడు దేవదూతలు. అర్థమైందా? వాడు నా వైపుకి తిరిగితే, ఆమె నా వైపుకి తిరిగితే నాకు సంతోషం, నాకు ఆనందం అని అడుగుతాను. దానికి కారణమవుతాం మనం. తిరగలేదు అని అంటే నేను ఒప్పుకోను. తెలుసా మీకు ఆ విషయం? నేను ఎప్పుడు తిరిగానంటే చెప్పనా, ఆ మాట అనొద్దు. ఎందుకు తెలుసా? దేవుడు చెప్పినది గనక నువ్వు నేను కరెక్ట్గా నిక్కర్స్గా చేస్తే అసలు దేవుడు ఈ పదాలు రాయవలసిన పనే లేదు. అసలు ఇంత బాధపడాల్సిన పని ఏమి లేదు ఆయనకి. మనం తప్పిపోతాం, ఆయనకి మన వీపిని చూపిస్తాం అని తెలిసే ఆయన మొదటగా రాయించాడు తెలుసా, నా వైపుకు తిరగండి, నేను మీ దేవుడును, మీ యజమానుడిని, మీ తండ్రిని, మీ తల్లిని, మీ అన్నను, మీ అక్కను అని పరిచయం చేసుకున్నాడు ఆయన. ఏంటో తెలుసా, వాడు ఓదార్పులో ఏమైనా కపటం ఉంటుందేమో, కానీ ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారి కనుక ఆదరించడం మొదలు పెడితే ఇదిగో చూడండి, రవ్వంత కూడా స్వార్థం ఉండదు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా చూడండి, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, మనుష్యులు
తిను 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 అని అంటారు, కానీ తన అంతరంగంలో ఏం వేసుకుంటారు? లెక్కలు వేసుకుంటారంట. మనకి పెడతారా, తినమంటారా? కేజీ మాసినీడు 350 రూపాయలు, ఈ లెక్కలు వేసుకుంటాం మనం. ఏయను అంటే కాదు, ఒకవేళ వాక్యము నెరిగి ఆ బుద్ధి నీకు ముందు ఉంటుంది, ఉండకుండా ఏముండదు. ప్రభుని తెలుసుకున్న తర్వాత పోతుంది అంతే. అబ్బాయి నాకు అసలు ముందు నుంచి లేదండి, దేవుడు అంటే తెలియనప్పుడు కూడా నాకు లేదంటే నువ్వు పెద్ద అబద్ధకురాలు, అబద్ధకుడు. నాకు ఉన్నది ఒకప్పుడు. ఎందుకో తెలుసా? క్రీస్తు అంటే వెలుగు దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే దాన్ని మనం తీసి పక్కన పడేసాం, అప్పుడు ఆయనకి సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం చూడండి 12:25. యెహోవానైన నేను మాట ఇచ్చుచున్నాను, తిరుగుబాటు చెయ్యువారులారా, ఈ దినములలో నేను మాట ఇచ్చి నెరవేర్చదు. నా వైపు చూడండి, ఇక్కడ ఒక జనాంగం, వాళ్ళేమో భ్రష్టులయ్యి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఒక కన్నీరుకు కారణం ఏంటో తెలుసా? తిరుగుబాటు చేసేవారు ఎక్కువైపోయారు. ఏంటంట? తిరుగుబాటు చేసే జనాంగం ఎక్కువైపోయింది. అంటే తిరుగుబాటు అంటే ఏంటో చెప్పిన, కత్తులు కర్రలు తీసుకుని కాదు. ఆ తిరుగుబాటు కాదు. ఆ తిరుగుబాటు దేవుడి మీద ఎవడూ చేయలేడు. అర్థమైందా? ఎవరు చేయలేరు. ఎందుకు తెలుసా? ఆయన ఖడ్గం వరలోంచి తీసాడనుకో, భూమి కూడా కదిలిపోతాడు, అపకుక్కులు ఉంటుంది అన్నమాట. అర్థమైందా? దేవుడు కత్తి వరలోంచి తీసినప్పుడు ఆ వరలోంచి తీసిన కత్తి మెరుపులు ఉంటాయా? ఆ తల 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 ఆడే ఆ వెలుగుకి భూమి సగం అయిపోయింది. అమ్మో, కత్తి తీసాడు రా దేవుడు అన్నట్టుగా ఉంటుందంట. అర్థమైందా? అదేంటి అంటే అంతే. ఆయన ఖడ్గం పట్టుకున్నాడంటే ఇంకంతే. అటువంటి దేవుడు అడుగుతున్నాడు, మీరు తిరుగుబాటు చేసేవారు. ఎలాగ తిరుగుబాటు చేస్తారో తెలుసా? వాక్యం వింటామా, వాక్యాన్ని మనం అనుసరించాం, తిరుగుబాటుతనం. వాక్యం వింటామా, వాక్యానుసారంగా బ్రతకడానికి ఏమాత్రం కూడా మనస్సు అంగీకరించదు, తిరుగుబాటుతనం. అర్థమైందా? మనుషులు ఎడల మనుషులు ఎలాగైతే తిరుగుబాటు చేస్తాడో అలాగా దేవుడి ఎడల ఒక మనుషుడు తిరుగుబాటు చేస్తున్నాడు. నేనంటాను, మనుష్యుడు ఎడల మనుషుడు తిరుగుబాటు చేస్తే వాడు నీకు హాని చేయొచ్చు, కానీ ఇక్కడున్న నా దేవుడు హాని చేసేవాడు కాదు. నా వైపుకి తిరగండి, ఎందుకంటే నేను ప్రేమ కలిగిన వాడిని. దేవునికి స్తోత్రం. ఒకవేళ మనుష్యుడు చేసినట్లుగా హాని చేస్తే, మనుష్యుడు లాగాను ఆలోచిస్తే, మనుష్యుడు లాగాను పగ తీర్చుకోవటం ప్రారంభిస్తే ఏంటి, ఆయన గనక ఏంటి రా అంటే చాలు, ఏమైపోతాం మనం? వెళ్ళిపోతాం. ఆయన అర సెకండు అలా స్తంభింపజేసాడని చాలు, మనం అయిపోతాం. అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, మీరు తిరుగుబాటు చేసేవారు, మీ తిరుగుబాటు వల్ల నాకు కన్నీరు వస్తుంది, మీ తిరుగుబాటు వల్ల నాకు దుఃఖం వస్తుంది, మీ తిరుగుబాటుతనం వల్ల నాకు మానని వేదన ఉంది. అది మీరు నాకు ఇది పోవాలంటే కనుక మీరు చేయటం మానేయాలి. ప్రార్థన చేయండి. చూడండి, దేవుడి సన్నిధిలో దేవుడు ఉంటాడు, క్రమంగా రండి, రాము. అదేంటి? తిరుగుబడతాను అంటే ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాం మనం. అంటే ఆయన మాట వింటే, ఆయన వైపుకి తిరిగితే, ఆయన ఏదైతే చెప్తుందో దానికి లోబడ్డానుకో, ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేసే స్వభావం ఈ వ్యక్తికి కలిగినా, ఇతరుల వాళ్ళు కలిగించిన ఎప్పుడు కూడా నా మాటకి తిరుగుబాటు చేయలా. తిరుగుబాటుతనం ఏంటో తెలుసా? చూడండి, శత్రువుల మీద విజయం సాధించడానికి ఎంతకైనా ఒడిగడతారు. ఎన్ని వక్రమైన మార్గాలైనా సరే వాళ్ళు వెళ్తారు. కారణం ఎప్పుడన్నా ఖచ్చితంగా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి మనం వాళ్ళని చేదెక్కించుకోవాలి. మరి దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్న మనము ఏమి దక్కించుకుంటాం చెప్పు? అసలు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడి మనం ఏం పొందుకుంటాం? దేవుడి మీద తిరుగుబాటు చేసి మనం ఏం సుఖంగా ఉంటాం? దేవుడి మీద తిరుగుబాటు చేసి మనం ఏమి సంతోషంగా ఉంటాం? మీరు చెప్పండి. దేవుడి మీద తిరుగుబాటు చేసినోడు సుఖంగా బ్రతికినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉందా? ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు. ఒక్క దెబ్బకి 23,000 మంది అంతా చచ్చిపోరు. వ్యభిచారం చేసి తిరుగుబాటు చేశారు, విగ్రహారాధన చేసి తిరుగుబాటు చేశారు, చంపేశారు. ఎంతమంది అయితే తిరుగుబాటు చేశారు అంతమంది 40 సంవత్సరాలు ఆకులు రాల్చినట్లు రాల్చేశాడు దేవుడు. మరి తిరుగుబాటు చేయటం వల్ల వాళ్ళు ఏమి సాధించారు? మరి మనం ఏమి సాధిస్తాం చెప్పండి? అందుకే దేవుని యొక్క బాధ, దేవుని యొక్క దుఃఖం, దేవుని యొక్క కన్నీరుకు కారణం ఏంటో తెలుసా?
మన తిరుగుబాటు స్వభావం. ఈ తిరుగుబాటు స్వభావాన్ని కనుక మనం పాతి పెట్టేస్తే, ఈ తిరుగుబాటు స్వభావాన్ని కనుక మనం వదిలేస్తే, తిరుగుబాటు చేయనయ్యా, నిన్నంటే ఎరగని వారు తిరుగుబాటు చేస్తారు, కానీ నీ ఔన్నత్యాన్ని, నీ గుణగణ లక్షణాలు ఎరిగిన నేను తిరుగుబాటు చేయను. తిరుగుబాటు తిరిగి కొట్టడం. మన దేవుని కొట్టగలమా? కానీ మనము ఆయన భౌతికంగా కొట్టడం లేదు, కానీ ఆత్మానుసారంగా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాము. అందుకే ఆయన దుఃఖపడుతున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ మీకు విషయం చెప్పనా, మనం ఎంత బాధ పెట్టినా, మనం ఎంత ఆయన దుఃఖపెట్టినా, ఆయన ఎంత కన్నీరికి కారణమైనా కానీ ఆయన ఎన్నడూ కూడా మనల్ని చెయ్యి విడిచేవాడు కాదు. దేవునికి స్తోత్రం. మరి చెయ్యి విడిచేస్తే తిరిగి రండి, నేను మీ యజమానుడిని అంటాడా? అంటాడా? తిరుగుబాటు చేయవారులారా, మీకు మంచి పని చేస్తా, నా వైపుకి తిరగండి అని అంటాడా? అనడు. ఆకాశమా ఓ భూమి ఆలకించు, నా పిల్లలు అన్న మాట అంటాడా? అనడు. మన మీద ఎవరు తిరుగుబాటు చేస్తే ఆడెవడన్నా తెలదు అంటామనమా? అంటాం. ఆడెవడానికి సంబంధం లేదు అంటారు. సొంత వారే ఆడు సచ్చాడని కూడా అంటారు. అటువంటి పరిస్థితులు కూడా వెళ్ళాను నేను. కానీ దేవుడు వారు నా పిల్లలే ఆకాశం అని అడిగాడు. పిల్లలారా మీ యజమానిని అంటున్నాడు, నా వైపుకి తిరగండి, మీకు ఒక మంచి పని చేస్తాను, యెహోవా అని నేను అంటున్నాడు. ఎంత మంచి దేవుడో తెలుసా? కానీ మనం ఈయన బాధపడుతున్నామా? చూడండి, నా వైపు దేవుడిని బాధపడుతున్నామా? మనం దేవుడికి బాధకు కారణమవుతున్నామా? కానీ ఒక్కొక్కసారి మనం బాధపడుతున్నప్పుడు ఆయన మన బాధని ఎలా ఓదారుస్తాడో తెలుసా? చూడండి, కీర్తనల గ్రంథం 22 24 కీర్తనలు 22. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచుకోలేదు. వాడాయనకు మొర్ర పెట్టగా ఆయన ఆలకించాడు. చూడండి, బాధపడుతున్న దేవుడు ఎవడి విషయమైతే ఆయన బాధపడుతూ ఏడుస్తూ పదే పదే పిలుస్తూ ఉన్నాడో, అటువంటి వాడు కనుక ఒకరోజు బాధపడితే ప్రభు అంటాడు, ఆ బాధపడేవాడి బాధనే ఆయన తృణీకరించాడు. ఆయన ఎందుకు తృణీకరించాడు అంటే, మనుషులు తృణీకరిస్తారు. ఆడు బాధపడుతున్నాడు రా అంటే ఆ బాధకు ఏదేదో అన్వయించి ఆడికి అలాగే ఉండాలి. ఏంటంట, ఆడికి అలాగే ఉండాలిరా, ఆడికి అలాగే ఉండాలి, ఆడికి అలా ఉండాలనే నేను కోరుకున్నాను అని మనం బాధపడుతున్నప్పుడు ఆ బాధ ఎందుకు కలుగుతుందో అన్నది విషయం పక్కన పెడితే, మన బాధపడుతున్నందుకు వాళ్ళు మనం తృణీకరిస్తారు, హేళన చేస్తారు, మనల్ని అపహసిస్తారు. కానీ మన దేవుడు బాధపడువాని బాధను తృణీకరించలేదు. ఆయన దాన్ని చూసి ఆయన అసహ్యపడైనా అసహ్యం. మనం బాధపడితే ఆయన ఎందుకు అసహ్యపడంటే, మనం ఏదైనా విషయంలో పదే పదే బాధపడడానికో ఏడ్రా బాబు వీడు అచ్చరాగ్గన పదే పదే వాళ్ళకి ఏడుతూనే ఉంటున్నాడు. మనం ఏడ్చే ఏడుపు గురించి వాళ్ళకి తెలియదు, కానీ మనం ఏడుస్తున్నప్పుడు వాళ్ళు వ్యసన పడతారు. అంతపాలు ఏడుతారేట్రా బాబు ఈ క్రైస్తవుల, ప్రార్థనకు పోతే ముసుగేసి ఏడుతారేటి, ఏడుతూ వినాలి పని అని లోకం మనం చూసి అసహించుకుంటుంది. కానీ మనం వచ్చి దేవుడి సన్నిధులు ఏడ్చి ఆ కార్చే కన్నీరుని చూసి ఆయన ఎప్పుడూ అసహ్యపడడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవులంటూ పేరు ఉంది, ఏడుపు కొట్టు మొఖాలని. ఏంటంట, క్రైస్తవులంటే ఒక పేరు ఉంది, ఏడుపు కొట్టు మొఖాలని మన లోకం అసహిస్తుంది, అసహ్యపడుతుంది. కానీ మనం ఏడుస్తున్న ఏడుపును బట్టి, పడుతున్న బాధను బట్టి రక్షించబడాలని ఆత్మల కొరకు, దేశము కొరకు, గ్రామము కొరకు, పట్టణం కొరకు, ఏదైతే నీ భౌతిక సంబంధించిన కొరకు బాధపడుతున్నావో ఆ బాధను బట్టి ఆయన మనం తృణీకరించాడంట. పైగా మన మీద అసహ్యపడడు. ఆయన తన ముఖము, మనం ఏదైనా విషయంలో బాధపడండి ఎవడో మనకు ముఖం చూపించాడు, ఎందుకంటే సహాయం అడుగుతావేమో అని. అవునా కదా? ఇప్పుడు బాధపడ్డాం, ఇల్లు లేదని ఒక వ్యక్తి బాధపడతాను అనుకుందాం. నీకు ఇల్లు లేదన్న విషయం నాకు తెలుసు, ఇల్లు లేదన్న విషయం కోసమే బాధపడుతుంది నాకు తెలుసు.
ఇంటోళ్ళు నువ్వు ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు, అద్దింట్లో సామాన్లు రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి చెప్పరా? మిమ్మల్ని తీసుకొచ్చి నేను మా ఇంట్లో ఏదో ఒక మూల పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ఇల్లు లేదు, నడి రోడ్డు మీద పిల్లలతో బాధపడుతున్నావు. ఇప్పుడు నీ బాధ ఏంటో నాకు తెలుసు. ఇప్పుడు గనక నీకు నా ముఖం చూపించాననుకో, నేను తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకోవాలి. అందుకే నేనేం చెప్పినా ముఖం పక్కెట్టుకు వెళ్ళిపోతాను. ఆ పోనవాడు ఎలా పోతే నాకేంట్రా. ఇప్పుడు అక్కడ వెళ్ళానుకో, అన్నయ్య మీ ఇంట్లో నన్ను ఈ రోజు ఉంచండి అని అడిగారనుకో, నేను తీసుకెళ్ళాలి. బాధతో అడుగుతో ఇప్పుడు దీన్ని చెయ్యాలని ఏం చేస్తున్నా ముఖం పక్కకెట్టుకుని అలాగే వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ నా దేవుడు ముఖం దాచుకునేవాడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ముఖం దాచుకునేవాడు కాదైనా, ఆయన ముఖం ఎన్నడూ దాచుకోడు. ఆయన ముఖం ఎన్నడూ దాచుకునేవాడు కాదైనా. ఎప్పుడు తన పిల్లలు వచ్చి ఆయన ఎదుట ప్రార్థిస్తారు, నా ముఖ దర్శనం చేస్తారని ఆయన ముఖాన్ని ఎప్పుడు కూడా అలా పెడతాడని. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు కదా, ప్రతి ఉదయాన్నే లేచి నేను ఆయన ముఖ దర్శనమును. అదేంటి దేవుడు ముఖం దాచుకోలేనుడు కాబట్టే దావీదు ముఖ దర్శనం చేస్తున్నాడు. అదే దాచుకుంటే దావీదు ఏం రాయాలి తెలుసా? నేను దేవుడు ముఖ దర్శనం చేద్దామంటే ఆయన ముఖాన్ని దాచేసుకున్నాడు అని చెప్పాలి. అవునా కదా? ఆయన ముఖం దాచుకోడు. ఎందుకంటే 24 గంటలు మెడికల్ షాపులు ఉంటాయి 24/7. కానీ మీరు చూడండి, ఏదో ఒక మెడికల్ షాప్ కట్టేస్తారు అంతే. అది అక్కడంతే సింబల్, కానీ అది జరగదు. కానీ మన దేవుడు 365 రోజులు ఏంటి 365 రోజులు 12 నెలలు 52 వారాలు, అందులో నిమిషం సెకండ్ కూడా ఎన్నడూ కూడా ఆయన ముఖాన్నలు దాచుకోడు, అలాగే చూస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే ఆయన ముఖ దర్శనం చేస్తామో దానివల్ల మనకి సంతోషం, దానివల్ల ఆయనకి ఆనందం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం చూడండి, చివరి వాక్యం ముగించేసుకున్నాం. యెషయా గ్రంథం 54:14. 54 చూడండి, నీవు భయపడక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా ఉంటారు, భీతి నీకు కలగదు, అది నీ దగ్గరకు రానే రాదు. చూడండి, దేవుని గనక సంతోషపెట్టితే, దేవుడి గనక మనం ఆనందించేలా చేస్తే, దేవుడు కోరుకున్నది మనం కోరుకున్నట్లుగా చేసి, అయ్యా నువ్వు ఏదైతే నాకు చెబుతున్నావో దాని ప్రకారంగా నేను బ్రతుకుతాను ప్రభువా, దాని ప్రకారం జీవిస్తాను, నేను నీ వైపుకి తిరుగుతాను. ఏంటంట? నేను నీ వైపుకి తిరుగుతాను, నేను నీ మాట వింటాను, నీ మీద తిరుగుబాటు చేయను అని దేవుడు ఏ విషయాలైతే ఆయన బాధపడుస్తూ దుఃఖపడుతూ మనతో మాట్లాడాడు. అయ్యా నేను ఎన్నడూ నేను అఘోరపరచను, భౌతికంగా ఆత్మానుసారంగా. అంటే ప్రజలందరి ముందు ఏసే దేవుడే అంటామా? 4 గోడల మధ్యకి వెళ్ళిన తర్వాత చూడకుండా చూస్తారు చాలామంది. ఉన్నారా లేరా? ఉన్నారు. మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు అన్నిటిలో దేవుడిని చాలా బాగా కనపరుస్తారు. అక్కడ దేవుడికి గౌరవం ఉంటుంది, కానీ ఇది వ్యక్తిగత జీవితంలో దేవుడికి గౌరవం ఉండదు. ప్రభుల వారు అడిగింది వ్యక్తిగతంగా అడుగుతున్నాడు, ఎంతకాలం అబ్బాయి? ఒకవేళ నా వైపు చూడండి, నేను బయట దేవుడి గురించి గొప్పగా మాట్లాడేశాను, అబ్బా దేవుడు అంటే ఎంత గౌరవం అని చెప్పేసి జనాలంగానే చెప్తే అప్పుడు అన్నారు, వాడి దేవుడి గురించి వాడికి ఎంత గౌరవంగా చెప్పాడు అంటే, వాళ్ళ దేవుడు అంటే ఎంత గౌరవం అన్నాడు. ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చేసి 4 గోడల మధ్యకి వెళ్ళి ఫోన్ తీసి చూడకూడని నేను చూస్తున్నప్పుడు, ఇప్పుడు దేవుడు లోకములో ప్రజల ముందు ఆయన గౌరవిస్తున్నప్పుడు భలే 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 అని అనడు. ఈ 4 గోడల మధ్యకి వచ్చిన తర్వాత మనం చూసే ఆ చూపుల్లోని అక్కడికి వచ్చి ఆ గదిలోకి వచ్చి అంటాడు, సమాజంలో నేను దేవుడిని ప్రకటించడం గొప్పేమి కాదు, నువ్వు ప్రకటించినా ప్రకటించకపోయినాడు ఒప్పుకోబడిన దేవుడినే. అవునా కదా? దేవుడే అని ప్రకటించే సువార్త ప్రకటించి నేను కాబట్టి నువ్వు ప్రకటించినా ప్రకటించకపోయినా ఏం పర్లేదు, ఆయన ఎలాగైనా పని చేసుకుంటాడు. ప్రకటించాలి, ప్రకటించినా ప్రకటించకపోయినా. ఇదిగో ఈ వ్యక్తిగత జీవితం ఉంటుంది చూసావా, ఈ వ్యక్తిగత జీవితం చాలా అవసరమైనది. ఎందుకో తెలుసా? ఆయన వేల మందికి సువార్త చేశాడా, అనేక మంది జీవితాలు కట్టాడా, కానీ వ్యక్తిగతంగా ఒక ఆవిడ పాపం చేస్తూ ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరావిడి? సమరయ స్త్రీ. అర్థమైందా? వ్యక్తిగతంగా ఆమె రహస్యంగా ఎవరికి తెలియదు. ఏంటి ఒకడిని మార్చినా ఆ ఉంచుకున్న వాళ్ళకే తెలియదు.
ఇంతమంది ఉన్నామని. అటువంటి వ్యక్తిగతంగా యేసయ్యను అంటే దేవుడిని అగౌరవపరుస్తున్న పరిస్థితిని ఎరిగిన దేవుడు, నేను అంటాను ఆ సుకారబావు దగ్గరికి వెళ్ళి అలా కూర్చుని నేను అంటాను, ఇప్పుడు మన వాక్య భావంలో అమ్మ సమరశ్రీ ప్రభా ఇంకెంతకాలం, ఇంకెంతకాలం, గుండె పగిలిపోయింది ఆవిడికి. ఏంటి నిలగడుగుతున్నాడు, ఇంకెంతకాలం అగౌరవపరుస్తావు నన్ను అనగానే వెంటనే ఏం చేసింది, కొండ విడిచి ఊళ్ళోనికి పరిగెత్తేసింది. కొండ విడిచి, కొండ దేంతో తయారు చేస్తారు, మట్టితో. మనం దేంతో తయారు చేయబడ్డాం, మట్టితో. అంటే మన ఆకారం దేనికి, పాపానికే. ఏంటి అరికాలు నుంచి నడినెత్తి వరకు మనలో విషమే. ఓ పాట ఉంటుంది కదా, నిలువెల్ల పాముకి కోరల్లో తేలికి తోకలో, కానీ మనిషికి పైనుంచి కింద తాక విషమే. అటువంటి పరిస్థితుల మధ్యన అంటే ఆమె తన పాపం అలా ఇముడ్చుకుంటే ఇంకెంతకాలం అన్నాడంతే. కొండ మనిషికి సాదృశ్యం, అంటే ఆ పాపానికి సాదృశ్యం అని కొండను అక్కడ విడిచిపెట్టి పోయింది, వెళ్ళిపోయింది. యేసయ్యను గౌరవించింది. తన వ్యక్తిగతంగా దేవుడు తనతో మాట్లాడితే ఇవి బహిరంగంగా వెళ్ళిపోయి రండి ఏంటి అని అడిగితే, ఇదిగో రండి నా జీవితాన్ని బయలు చేసిన వ్యక్తిని మేము చూపిస్తానని చెప్పేసి ఊరు తీసుకొచ్చి యేసయ్యను గౌరవించింది. దేవునికి స్తోత్రం. అది ఆయన కావాలి. ఆయన మొదట వ్యక్తిగతంగా కోరుకుంటాడు తెలుసా. వ్యక్తిగతంగా కోరుకుని నీ వ్యక్తిగత జీవితానికి అప్పగిస్తే అప్పుడు 10 మందా 1000 మందా 1,00,000 మందా ఒక్కరా నువ్వు నడిపించుకురా, అప్పుడు ఆయనకి సంతోషం. దేవునికి స్తోత్రం. అంతేగాని 1000 మంది మధ్యన సువార్త ప్రకటించి ఒక్కడగా నీ బతుకు బాగోపోతే, ఒంటరిగా మన బతుకు బాగోపోతే, ఆయన వ్యక్తిని కట్టడానికి వచ్చాడండి. మీరు గమనించండి, 1000 మందికి సువార్త చేసిన నా దేవుడు జక్కయ్య దగ్గరికి వెళ్ళలేదా, సమరస్త్రీ దగ్గరికి వెళ్ళలేదా? అంటే ఒంటరిగా ఉన్న వాళ్ళు విడిచిపెట్టారు కాదు, ఒంటరిగా బ్రతికే జీవితం అని కావాలి. ఎందుకో తెలుసా, ఆ ఒంటరితనంలో ఆయన నీతో నాతో గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి, ప్రతి విషయంలో కనుక ఆయన వైపుకి తిరిగి ఆయన గౌరవించి ఆయన మీద తిరుగుబాటు చేయకుండా ఆయనే నా యజమానుడని నీవు నేను కనుక తిరిగితే, ఒకవేళ మనం బాధపడే రోజు వస్తే గుర్తుంచుకోండి, 54 అధ్యాయం చదివాం కదా మనం, ఇంకా ఎన్నడు నువ్వు బాధపడపో. ఇంకో మాట అంటే తెలిసేనా, బాధపడేవారు నీకు దూరంగా ఉంటారు. దూరంగా ఉన్నాడు లేదా? లాజరు అంత బాధపడితే ధనవంతుడు పట్టించుకున్నాడా? ఇప్పుడు ధనవంతుడికి లాజర్కి ఎంత దూరం ఉంచాడా లేదా? దేవుడు ఉంచాడా లేదా? అంత బాధపడిపోతూ ఉంటుంటే అవమానపరిచాడు, తిండట్లేదు, మంచి లేవలేదు. ఎప్పటికెప్పుడు లాజరు బాధపడుతూనే ఉన్నాడు. అసహ్యపడ్డాడు ధనవంతుడు. మోకం చూడే అంటానే ఉన్నాడు, కుక్కతో సమానంగా చూశాడు. కానీ నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ లాజరు బాధను తునీకరించలేదు. లాజరుకి ముఖము దాయలేదు. లాజరు కురుపులతో ఉంటే యేసయ్య అసహ్యపడలేదు. ఎప్పుడైతే ధనవంతుడు ఆ లాజరును ఆ నీచాతినీచంగా చూశాడు, బాధ పెట్టాడు, హేళన కలిగిన మాటలు మాట్లాడాడు, దూరంగా ఉంచాడు. అంటున్నాడు తెలుసా, నీకును నాకును మధ్యలో అగాధం ఉందంటున్నాడు అబ్రాహం. ఉందా లేదా? ఓ అబ్రాహమా, ఆడక్కడేటి నేను ఎక్కడేటి అంటే ఈ వాక్యాన్ని బట్టి ఆడక్కడే ఈడెక్కడే. ఏంటంట, నువ్వు అక్కడే, నేను చెప్పాను బాధించావు లాజర్ని, అందుకే దూరంగా ఉంచాను. నెరవేరింది లేదా? ఈ రోజున కానీ మనం బాధపడితే ఆ బాధకు కారణమైన వాడు ఎవరైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత ధనికులైనా, ఎంత బలవంతులైనా, ఎంత జ్ఞానము కలిగిన వారైనా, ఎంత చాతుర్యము కలిగిన వారైనా, మాటలలో మమ్మిని పిల్లిని చేసేవాడని సరే, నా యేసుక్రీస్తు ప్రభువుల వారు అంటాడు, నీవు నా బాధకు కారణం అవ్వకుండా ఉంటే నీ బాధకు కారణమైన వారిని నేను ఎక్కడ ఉంచుతాను? దూరంగా ఉంచుతాను. ఇంకా నీకు భయం ఉండదు, భీతి ఉండదు. భీతి అంటే ఏంటి? ఏట్రా ఎంత అంటే అన్స్పాట్గా కలిగేది. అంటే శత్రువు ఎప్పుడు వచ్చేస్తాడో తెలియదు కదా. ఇప్పుడు ఆ రాడని తెలిసిపోయింది అంటే ఎలా చెప్పినా నీ శత్రువు చచ్చిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు నన్ను ఎవడో చంపుదాం అనుకున్నాడండి, అటు చచ్చిపోవడం వార్త నాకు తెలిసింది, ఇంకా వస్తానని భయం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే నా శత్రువు చచ్చిపోయాడు, ఇంకా బాధ లేదు. అలాగా ప్రభు అంటాడు, నీకు భీతేలా,
నీకు భయమేలా, నువ్వేం భయపడక్కలేదు. ఎందుకో చెప్పనా, నిన్ను బాధించు శత్రువు అయిన సాతాన్ని నీ కాళ్ళ కింద శీఘ్రంగా తొక్కించేశాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ భౌతిక సంబంధంగా బాధ పెట్టే మనుషులైనా, అపవాది అయినా, అంధకార శక్తులైనా, ఆకాశమండల దురాత్మ సమూహాలైనా నా యేసుక్రీస్తు ప్రభుల వారు దూరంగా వాటిని నెట్టేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు ఆయన బాధకి అని కన్నీరుకు కారణం కాకుండా ఉన్నప్పుడు, నీ బాధకి నీ కన్నీరికి ఎవరైతే కారణమవుతారో, ఎవరైతే బాధ్యులవుతారో, ఎవరైతే పనిని పూనుకుంటారో వారిని దేవుడు దూరంగా ఉంచేస్తాడు. ఇంకా బాధపడిన పనిలే, దుఃఖపడవలసిన పనిలే, భయపడవలసిన పని లేదు, భీతి లేదు, అదురు లేదు, నిద్ర పట్టవలసిన పరిస్థితులు ఉండవు. ఎందుకో తెలుసా? ప్రభు చెప్పాడు, నా బాధకు కారణమవని నువ్వు బాధపడితే నేను ఊరుకుంటానా? నువ్వు కన్నీరు గారిస్తే నేను ఊరుకుంటానా? నువ్వు దుఃఖపడితే నేను ఊరుకుంటానా? నేను చెప్పినట్లుగా విన్నప్పుడు నీకు ఏ ఆపద వచ్చినా సరే ఆపదలన్నిటిలో నుండి నేను కాపాడుతానంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను మీకు నచ్చినట్లుగా ఉంటే నాకు ఏది కలుగుతుంది మీరు చేస్తారు, అవునా కదా? మీరు నా మాట వింటే మీ కొరకు నేను ఎంత లెక్కన వస్తాను. అలాగా మనుషులుగా మనకే ఇంత ఏంటది కమ్యూనికేషన్ ఉంటే మరి దేవుణ్ణి బాధ పెట్టలేదు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏ విషయంలో బాధ పెట్టాను, నాకు ఈ బాధ ఏంటని అడిగితే వెంటనే స్పందిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రభువా నాకు ఈ బాధ ఏంటి అని అడిగావనుకో, మరి నీ వల్ల నాకు ఈ బాధ ఏంటి అడగడా? ఆయనకి నోరు లేదా? ఉంది, మాట్లాడతాడు. ఒరే నువ్వు బాధపడుతున్నావని నా దగ్గరికి వచ్చేసావే, నీ వల్ల నేను బాధపడతాను, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఉందా సమాధానం? నువ్వు నా దగ్గరికి వచ్చావు, ఆప్షన్ ఉంది, కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్తాను? నీ వల్ల బాధపడతాను. ఎలా ప్రభువా? నీ మాట తీరు బోలే, ఒంటరిగా నీ జీవితం బోలే, నువ్వు చూసే విధానం బోలే, నీ క్రమం బోలే, నువ్వు వచ్చే విధానం బాలేదు మందిరానికి, వెళ్ళే విధానం బాలేదు మందిరికి, నేను ఎవరికి చెప్పుకుంటాను? ఇప్పుడు చెప్పండి సమాధానం, చెప్పండి. మనము గనక ఆయన బాధకి కారణం అవ్వకుండా ఉండి ఏంటి ఆయన చెప్పాడు మనకి, అర్థమవుతుందా? ఆయన ఏ విషయాల్లో మనం బాధపడుతున్నామో మనకి చెప్పాడు కాబట్టి చేయడానికి చాలా సులువుగా ఉంటుంది. కానీ మనం బాధపడే విషయాలు చాలా ఉంటాయి, చెప్పుకోలేము. మనల్ని బాధ పెట్టేవాళ్ళు ప్రత్యక్షంగా ఉంటారా, మనకు హాని చేసేవారు పరోక్షంగా, వాళ్ళు మనకు తెలియదు. అంటే మనకు వచ్చే ప్రమాదాలు మనకు తెలియవు కొన్ని సందర్భంలో. ప్రభు అంటాడు, నేను ఎలాగుండాలో నా బాధ ఏంటో నీకు చెప్పానా? నీ బాధకు కారణమైన వారు నువ్వు చూస్తున్నావు నలుగురిని, ఇంకో 6 ఉన్నారు అన్న తెలుసు. ఈ నలుగురిని 6ని దూరంగా పెట్టేస్తాను నేను. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకు? నేను బాధ పెట్టేవారు కంటికి కనబడుతున్నారు, నీతో మాట్లాడేవాళ్ళు మంచోళ్ళు అనుకున్నావు, వాళ్ళు కూడా నీ బాధకు కారణం అవుతున్నారు. నీకు తెలియటం లేదు, నాకు తెలుసు వాళ్ళ నిజ స్వరూపం. కాబట్టి నీవు నా బాధకు కారణం అయ్యే విషయాలు నీకు చెప్పేశాను, నువ్వు మళ్ళుకో, తిరుగు, సరి చేసుకో. నీకు తెలియనివి తెలిసినవి ఎన్నో నాకు తెలుసు, అవన్నీ నేను ఏం చేస్తాను, దూరంగా పెట్టేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలిసాడు మనకి. అంత గొప్ప దేవుడు కలిగి ఉన్న మనము గనక ఆయన గౌరవాన్ని అగౌరవపరచకుండా, అర్థమవుతుందా? ఆయన తిరగమన్నప్పుడు తిరిగి ఆయన మీద తిరుగుబాటుతనం చేయకుండా మనము గనక ఆయన సాక్షులుగా ఉంటే ఇప్పుడే ఏ విషయములో నా జీవితంలో దేవుడు కన్నీరు కారుస్తున్నాడు, ఆయన మనం చదివిన మూలవాక్యములు నాకు బాధ కలుగుతున్నాయి, అవి నాకు అసహ్యం అవుతున్నాయి, అవి నాకు హేయములు అని దేవుడైతే మన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న రహస్య సంబంధమైన కార్యకలాపాల గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ కనుక ప్రభువు దగ్గరగా మనం ఒప్పేసుకుని విడిచిపెట్టేసి విసర్జించేసి కనికరము పొందితే చూడండి, ఇంకొక చూడండి, ఆయన సంతోషపడతాడు. చిన్న పిల్లలు ఒకేసారి ఎలా నవ్వుతారో ఇప్పుడు ఆయన అలా నవ్వుతాడు మన ముందు. దేవునికి స్తోత్రం. దేవుడిని సంతోషపెట్టేవారుగా ఆయన బాధకు కారణమైన విషయంలో మరన్నడు కూడా నేను పాలి భాగస్తులుగా ఉండను అని తీర్మానం చేసుకున్నాం. ఈ వాక్యము దేవుడు మన వెనుకడలో దీవించునుగాక.